సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారాలు. ప్రధానమంత్రి మోదీ గారు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్, మనం ఇండస్ట్రియల్ ట్రైనీ ఎలా అంటాము, అప్రెంటిస్ అని, ఇంటర్న్ కూడా అదే ఇంటర్న్షిప్. మన 10th ఇంటర్ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా చేసిన వాళ్ళకి ఉద్యోగానికి వాళ్ళు పరీక్షలు రాసే దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చిన కంపెనీల్లో, చాలా కంపెనీలు దీనికి ఎన్రోల్ అయినాయి. దీనికి కేంద్ర ప్రభుత్వంలోని కంపెనీల వ్యవహారాల శాఖ చూస్తోంది. ఇది శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ మేడం. అయితే వీళ్ళు పెద్ద కంపెనీలే కాకుండా కామర్స్ స్ట్రీమ్లో వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గర కూడా ఈ ఇంటర్న్షిప్ 6 కానీ 9 నెలలు కానీ చేసుకునే అవకాశం, అది మొదట కంపెనీలకు ఉన్నది. మార్చి 26లో మాత్రం చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా దాన్ని అనువర్తించారు, విస్తరించారు. దానికి సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ ఏప్రిల్లో వచ్చినాయి, మళ్ళీ కొన్ని మేలో వచ్చినాయి. ఇది మా ఇన్స్టిట్యూట్ సిఏ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారు 3 నెలల క్రితమే చెప్పారు, ఆయన ఫిబ్రవరిలో వచ్చినప్పుడు. నేను నిన్న కూడా వేరే సెంట్రల్ కౌన్సిల్ మెంబర్తో మాట్లాడితే దాని మీద ఇన్స్టిట్యూట్ వర్కౌట్ చేస్తుందని అన్నారు. సో ఆ విధి విధానాలు కొంతవరకు గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి వచ్చినాయి, మళ్ళీ సిఏ ఇన్స్టిట్యూట్ ఫ్రేమ్ చేసే జరుగుతాయి, దగ్గరలోకి వచ్చినాయి. దీని ఉపయోగం ఏంటంటే, అతను సిఏ ఆఫీస్లో వర్క్ నేర్చుకునేప్పుడు మేము మామూలుగా సిఏ ఫైనల్ స్టూడెంట్కి 3,000 ఇస్తాం గుడివాడ లాంటి పట్టణానికి. పెద్ద పట్టణాల్లో ఎక్కువ ఇవ్వాలి, అలా ఇస్తారు అక్కడ సిఏలు. దీనికి ప్రభుత్వం మొత్తంగా అతనికి 9,000 వెళ్ళేట్టుగా పెట్టారు నేర్చుకునే ఆయనకి. అంటే ఎర్న్ వైల్ యూ లెర్న్, పని నేర్చుకునే అవకాశం ఇస్తూ సంపాదించుకునే అవకాశం కూడా. దీనిలో కూడా 190 రూపాయలు, అంటే 9,000లో 8,100 రూపాయలు గ్రాడ్యుయేట్స్కి, 10th వాళ్ళకి కాదు. కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఆ పార్టీ అభ్యర్థి అకౌంట్లోకి, బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా నెలవారీగా, అంటే 8,100, 900 మాత్రం సీఏ ఇవ్వాలి. అతను ట్రైనింగ్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. అంటే నెలకు 9,000 వస్తాయి. 6 నెలలు పనిచేసేదానికైతే 6 నెలలు, 9 నెలలు 9 నెలలు. జాయినింగ్ అప్పుడు కూడా ఒక ఇన్సెంటివ్, ఎంకరేజ్మెంట్ కోసం ప్రభుత్వం మరో 3,000 కూడా ఇస్తుంది వాళ్ళకి. దీనికి నేను పేపర్స్లో కూడా వచ్చింది, సిఏ ఫర్మ్స్ ఎలిజిబుల్ టు ఆఫర్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్. ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ వెబ్సైట్ కొడితే గూగుల్లో ఇంకా మరిన్ని వివరాలు వస్తాయి, ఆ గైడ్లైన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. మరో స్కీము దీనికి అనుబంధంగానే ఉన్నది. ఇక్కడ కూడా కంపెనీల వ్యవహార శాఖే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకొచ్చింది. ఇది గ్రాడ్యుయేట్స్కి మాత్రమే, 10th ఇంటర్ వాళ్ళు దీంట్లో ఉపయోగపడరు. సిఏ ఇన్స్టిట్యూట్తో పాటు కంపెనీ సెక్రటరీస్ ఇన్స్టిట్యూటు, కాస్ట్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూటు, ఈ మూడింటిని దీనిలో తీసుకున్నారు. సరే, యువకులకి ఒక శక్తి ఇవ్వాలి వాళ్ళకి, కాలేజీలో చదివింది కాకుండా ప్రాక్టికల్ ఓరియంటేషన్. దీని పేరు ఎంపవరింగ్ యూత్ కార్పొరేట్ మిత్ర స్కీమ్ అన్నారు. సపోర్టింగ్ ఎంఎస్ఎంఈ, చిన్న మధ్యతరగతి పరిశ్రమల్లో కూడా, లేకపోతే వ్యాపార సంస్థలో కూడా వాళ్ళు పనిచేసుకోవడానికి. ఇది కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో ఇచ్చారు, ఫిబ్రవరిలో 2026-27లో. దీని ఉద్దేశాలు ఏంటంటే, ఆ ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు స్కిల్డ్ అండ్ అక్రెడిటెడ్ పారా ప్రొఫెషనల్స్ టాలెంట్ని డెవలప్ చేయడం కోసం అదొక పూల్ లాగా చేసే ఉద్దేశం వాళ్ళకి, సమూహాన్ని. ఆ వ్యాపారస్తుడికి ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సరే, చివర మోడీ గారు ఎప్పుడు చెప్పే కంట్రిబ్యూట్ టువర్డ్స్ వికసిత్ భారత్. అకాడమిక్ సపోర్ట్ మాత్రం ఇందాక చెప్పిన సిఏ, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంట్స్, 3 ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తారండి దీనికి. సో ఏ నేషనల్ ఇనిషియేటివ్, దేశవ్యాప్తంగా ఏరియాస్ ఆఫ్ సపోర్టు అకౌంట్స్, ట్యాక్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు, లీగల్ అండ్ సెక్రటేరియల్, కాస్ట్ మేనేజ్మెంట్, అకౌంటింగ్. దీనికి 30 సంవత్సరాల వరకు వయసు పరిమితి ఉంది. 30 దాటిన వారిని తీసుకోరు. మినిమం డిగ్రీ చదివి ఉండాలి, భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి.
ముందు వచ్చిన వాళ్ళకి ముందు ప్లస్ 12 నెలలు ఇది. దీనికి ప్రతి నెల అతను ఎలా ఉన్నాడో ప్రోగ్రెస్ ఆ ట్రైనింగ్లో చూస్తూ 12 నెలలు అయ్యాక అతనికి ఒక పరీక్ష పెట్టి మరి ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సిఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ మిగతా 2 ఇన్స్టిట్యూట్లు కానీ. ఇది ఆన్ ది జాబ్, పగలు 10 to 6 సిఐ ఆఫీసులో సెక్రటరీ గారి ఆఫీస్లో పనిచేస్తాయి. ఇది కాకుండా అకాడమిక్గా నేర్చుకోవడానికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ ద్వారా 6 నెలల కాలంలో ఆన్లైన్ 150 గంటల పాఠాలు వాళ్ళు ఎక్స్పర్ట్స్తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో చెప్పిస్తారు. ఇవన్నీ కలిపి వాళ్ళు ఎగ్జామ్ తీసుకోవాలి. ఇది కార్పొరేట్ మిత్రా స్కీమ్. ఈ రెండింటిని చదువులు జస్ట్ అయిపోయినవా, వెయిటింగ్ ఫర్ జాబ్ అన్నవాళ్ళు అవకాశాన్ని బట్టి ఉపయోగించుకోమని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.